ఇక్కడ ఎగ్ దోశ లాగా నేను ఎక్కడ తినలే చిత్తూరులో. టేస్ట్ ఒకసారి వచ్చి తిని చూడండి, హైలైట్ గా ఉంటది. ఎగ్ దోశ కానీ, ఇడ్లీ కానీ, వేసే కారం చట్నీ కానీ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ గా ఉంటది. ఒక్కసారి వచ్చి టేస్ట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే చిత్తూరు దగ్గర ఎంజిఆర్ స్ట్రీట్లో ఎగ్ దోశలు అనమాట, చాలా ఫేమస్. సో మీరు చూసుకున్నట్టయితే మార్నింగ్ చాలా మంది క్రౌడ్ అయితే ఉంటారు. సో ఇక్కడ ఎగ్ దోశలు చాలా బాగుంటాయని చాలా మంది సజెస్ట్ చేస్తూ వచ్చాను అనమాట. సో పూర్తి డీటెయిల్స్ అయితే నేను తెలుసుకుంటాను, కస్టమర్ దగ్గర కూడా రివ్యూ తీసుకుంటాను. మీ వీడియో అయితే లాస్ట్ రోజు చూడండి గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో గైస్ మీరు చూడండి, మార్నింగ్ ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ప్లేట్లు పెట్టుకొని. ఇక్కడ దొరికే ఎగ్ దోశలు అంత ఫేమస్ అనమాట. చిత్తూరులో ఎంజిఆర్ స్ట్రీట్ దగ్గర సుందరయ్య ఎగ్ దోశ సెంటర్ అని అయితే ఉంటుంది. చిన్న బండి మీద అయితే 16 years గా రన్ చేస్తున్నారు. సో జనాలు అయితే మామూలుగా ఉంటారు అనమాట. ఇక్కడ దొరికే ఎగ్ దోశలు అంత బాగుంటాయి మరి. సో ర్యాండమ్ గా మనం ఇద్దరు కస్టమర్ దగ్గర కూడా రివ్యూ తీసుకుందాము. సో తర్వాత మనం కూడా టేస్ట్ చేసి రివ్యూ చేస్తాను. మీ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గైస్. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఎక్కడైనా ఫస్ట్ దోశ పిండి మీద మొత్తం పెనుము పట్టేలా రుద్దిన తర్వాత కారం వేస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక గంట పిండి వేసుకొని అందులో కారం ఉప్పు వేసుకున్న తర్వాత మనకు దోశ మొత్తానికి స్ప్రెడ్ చేస్తారు. దానివల్ల ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట కారం అనేది. దానిపైన మళ్ళీ టాపింగ్ వచ్చేసి కారం లైట్గా జల్లుతారు, కొంచెం ఫ్లఫీగా, కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే మీరు ఆస్వాదించవచ్చు ఇక్కడికి వస్తే. సో వీళ్ళైతే ఎర్రకారం చట్నీ అయితే వాడరు, జస్ట్ మన మామూలుగా మిరప్పొడి అండ్ ఉప్పు తగినంత ఉప్పే వేస్తారు. సో దానివల్ల ఎగ్ దోశ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇంకా మీరు ప్రిపరేషన్ చూసుకున్నట్టయితే ఓన్లీ 2 పెనంలో నాన్ స్టాప్గా వేస్తూనే ఉంటారనమాట. సో ఇక్కడ ఎగ్ దోశలో ఇడ్లీ మొత్తం టిఫిన్స్కి సైడ్గా వచ్చేసి మనకి చట్నీస్. ఫస్ట్ శనగగింజల చట్నీ అనమాట, దాంతోపాటు వచ్చేసి వడకర్రీ, దాంతోపాటు ఇది వచ్చేసి సాంబారు, ఇది వచ్చేసి కారం అనమాట. ఏం కారం ఇది? సో ఎర్రకారం అనమాట. సో ఇన్ని ఉంటాయి సైడ్కి అయితే టిఫిన్స్కి చట్నీస్. దాంతోపాటు ఇడ్లీ, పూరి, సో పొంగల్, ఎగ్ దోశ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ అయితే ఉన్నారు. హాయ్ నా, మీ పేరునా? నా పేరు నవీన్ కుమార్. ఓకే, మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? నేను చాలా రెగ్యులర్ గా వస్తానండి. ఓకే, ఇక్కడ టేస్ట్ ఎట్లుందో జెన్యున్ గా మీకు ఏమనిపించింది అది చెప్పండి. టేస్ట్ వచ్చి ఇక్కడ ఎగ్ దోశ లాగా నేను ఎక్కడ తినలే చిత్తూరులో. ఎందుకంటే నేను దగ్గర 10 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తాను. వీక్లీ ఖచ్చితంగా 3 to 4 times గ్యారంటీ వస్తాను అనమాట. వచ్చి టేస్ట్ తినేసే పోతాను. ఈవెన్ మా పిల్లలు కూడా ఈ ఎగ్ దోశకి చాలా అడిక్ట్ అయ్యారు. అంటే అంత బాగుంటుంది. స్పెసిఫిక్ గా చెప్పాలంటే బయట దొరికే దాంట్లో పోలిస్తే ఇక్కడ బాగుంటుంది అన్నారు కదా, ఏం నోటీస్ చేశారనా? నోటీస్ అంటే క్వాలిటీ అనేది బాగుంటుంది, రేట్ వచ్చి చాలా నార్మల్ గా ఉంటుంది. ఓకే, అఫోర్డబుల్ ప్రైజెస్ లో మంచి టేస్ట్ కాబట్టి రెగ్యులర్ గా వస్తుంది. రెగ్యులర్ గా ఉంటుంది. పెద్ద హోటల్ పోతాము, రేట్ ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ కూడా బాగుంటుంది. నార్మల్ హోటల్ నాకు మంచి రీజనబుల్ గా ఉంటుంది, రేటు హ్యాపీగా తింటాం. ఓకేనా, థ్యాంక్ యూ. సో గైస్ విన్నారు కదా, కొంచెం డిఫరెంట్ టేస్ట్ అండ్ మనకు తక్కువ రేట్లో అయితే వస్తుంది. ఎగ్ దోశ జస్ట్ 20 రూపాయలు, 2 ఇడ్లీ 2 వడ జస్ట్ 20 రూపాయలు అనమాట. అదే 4 బోండా తీసుకుంటే 10 రూపాయలు. సో మనతో పాటు సుందరం గారు అయితే ఉన్నారు. సో ఆన్నే అనమాట స్టార్ట్ చేసింది. నా హాయ్ నా, మీ పేరునా? నా పేరు సుందరం. ఓకే, మీరు ఎగ్ దోశ ఈ స్పాట్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా కరెక్ట్ గా? నేను 87. సో 87లో స్టార్ట్ చేశారు. అప్పుడు ఇక్కడ కాదు, అంగడి అక్కడ ఉండింది. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? రాజకీయ ఉంది అక్కడ. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుందా? ఇక్కడ వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది. ఇది లోపల ఇల్లు మాకు. ఓకే, సో మన దగ్గర ఎగ్ దోశ పాటు ఏమైనా దొరుకుతుందా? దోశ, పూరి, పొంగలు, కిచిడి, సాదా దోశ, ఇడ్లీ. సో ఎక్కువగా మనకు జనాలు ఆకర్షణ చూపించేదంటే ఎగ్ దోశకి. అన్నిటికీ వస్తాయి. ఎగ్ దోశ కాదు, అన్నిటికీ వస్తాయి. మనకి పూరి, కిచిడి, పొంగులు అన్నిటికీ తీస్తారు. ఇది అయిపోయిందనుకో మళ్ళీ ఎగ్ దోశ పడిపోతారు జనాలు. 3 ఎగ్ దోశ, 60, 2 ఇడ్లీ, 70, 4 వడ. ఓకేనా, మన షాప్ టైమింగ్ చెప్పాలంటేనా 8 పైన, 8:30, 8:30. క్లోజింగ్ టైం 12:30 వరకు ఉంటుంది. ఓకే, వీక్ లో ఏమన్నా హాలిడేస్ పడున్నాయా? హాలిడే ఏమన్నా నైట్ అయినా 4 హాలిడే వద్ద. ఓకే, మీరు హాలిడే పెట్టాలంటేనే హాలిడే కూడా ఉంటుంది. రన్నింగ్ ఉంటుంది ఎప్పుడు అంగడి. ఓకే, ఈ షాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే ఎంజిఆర్ వీధి, చిత్తూరులో ఎంజిఆర్ వీధి. ఎంజిఆర్ వీధి. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ.
సో గైస్ ఇప్పుడు మీరు ఎగ్ దోశ ప్రిపరేషన్ చూడొచ్చు. సో రెగ్యులర్గా మామూలుగా దోశ పెనానికి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా పూసిన తర్వాత కారం వేస్తారు. ఇక్కడ సో పిండి ఎగ్ దోశ మొత్తం ఎగ్ కొట్టుకొని ఒక్కసారిగా రుక్తారనమాట. దానివల్ల టేస్ట్ కొద్దిగా చేంజ్ అవుతుంది. సో ఆ టేస్ట్ కోసం చాలా మంది ఆకర్షణ చూపిస్తూ ఉంటారు. సో ఇంకోటి మనకు కారం ఏం వాడరు అనమాట, ఓన్లీ మిరప్పొడి అండ్ సాల్ట్ వేస్తారు. సో దాంతో టేస్ట్ అయితే ఇన్నేళ్ళుగా మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు చూసుకోవచ్చు ఎగ్ కొట్టుకొని సో మిరప్పొడి ఉప్పు తగినంత వేసుకొని సో పిండిలో డైరెక్ట్ వేసి దానిపైన పెనం మీద రుత్తారనమాట. సో అప్పుడు ఈక్వల్గా పడుతుంది దోశ మొత్తానికి. దోశ చూసుకున్నట్టు కొంచెం ఫ్లఫీగా స్మూత్గా ఉంటుంది అనమాట. సో ఫైనల్ నేను కూడా తిని రివ్యూ ఎట్లుందో నా ఒపీనియన్ అయితే చెప్తాను, మీరు వీడియో అయితే చూడండి. సో మనతో పాటు ఇంకో కస్టమర్ కూడా ఉన్నారు. హాయ్ నా, మీ పేరునా? హాయ్, నా పేరు చిరంజీవి. ఓకే, రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? రెగ్యులర్ గా 1 year గా వస్తా ఉన్నాను. సో మీకు ఏమనిపించింది టేస్ట్ అదే చెప్పండి. టేస్ట్ ఒకసారి వచ్చి తిని చూడండి, హైలైట్ గా ఉంటది. ఎగ్ దోశ కానీ, ఇడ్లీ కానీ, వేసే కారం చట్నీ కానీ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ గా ఉంటది. ఒక్కసారి వచ్చి టేస్ట్ చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే, సో మెయిన్ మీకు బయట కూడా చాలా హోటల్లో మనకి ఎగ్ దోశలు దొరుకుతాయి కదా, స్పెసిఫిక్ ఇక్కడ ఎక్కువ తినడానికి ఏమైనా రీజన్ ఉందా? టేస్ట్ కోసమే. ఓకే, ఆ టేస్ట్ కోసమే తింటా ఉండేది. అన్ని దొరుకుతుంది లేదని చెప్పలే. టేస్ట్ ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది, రేట్ తక్కువ, నాణ్యంగా ఉంటుంది, క్వాలిటీగా ఉండాలి తినేదానికి. ఓకే, కాబట్టి రెగ్యులర్ గా వస్తాను. రెగ్యులర్ గా వస్తా ఉంటాం. ఓకేనా, థ్యాంక్ యూనా. ఓకే, థ్యాంక్ యూ. సో ఎగ్ దోశ నేను చట్నీ విత్ వడకర్రీ తీసుకున్నాను. సో నంచుకోవడానికి బోండా వడ కూడా తీసుకున్నాను అనమాట. సో గైస్ నేనైతే ఒక ఎగ్ దోశ తీసుకున్నాను. ఎగ్ దోశతో పాటు వడకర్రీ చట్నీ వేశారు. సో బోండా వడ కూడా సైడ్కి తీసుకున్నాను. ఇది వచ్చేసి మసాలా వడ అనమాట. సో మీరు చూసుకున్నట్టు ఎగ్ దోశ అయితే కొంచెం ఫ్లఫీగా ఉంటుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే వీళ్ళు దోశని బాగా స్ప్రెడ్ చేసి దాని మీద కారం వేరు. దోశ పిండి 1 గంట వేసుకొని కారము ఉప్పు వేసుకున్న తర్వాత రుత్తారు కాబట్టి దోశ మొత్తానికి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది ఆ కారం అనేది. సో ఫస్ట్ టేస్ట్ అయితే చేద్దాము. చాలా బాగుంది దోశ అనమాట. బోండా కూడా చాలా బాగుంది గైస్. సో వడకర్రీ అయితే కొంచెం టేస్ట్ బాగుంది. మీరు వచ్చినప్పుడు అయితే మస్ట్ విజిట్ అని చెప్తాను, పక్క ట్రై చేయండి వడకర్రీ అయితే. దోశ మాత్రం స్మూత్గా ఫ్లఫీగా, సో ఆ చట్నీకి ఆ కాంబినేషన్లో చాలా బాగుంది. నాకు ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే ఇది కవర్ వాడారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కవర్ అనేది అదొక్కటే నాకు డిసప్పాయింట్ అనిపించింది. సో లొకేషన్ చెప్తాను వినండి. సో మనకి చిత్తూరులో ఎంఎస్ఆర్ ఉంటుంది సర్కిల్, అక్కడి నుంచి ఎంజిఆర్ స్ట్రీట్లో రాగానే రైట్ సైడ్ ఉంటుంది చిన్న బండి, సుందరం టిఫిన్స్ అనమాట. సో టేస్ట్లు చాలా బాగుంటాయి, ఎక్స్పెషల్లీ ఎగ్ దోశలు అయితే చాలా బాగుంటాయి గైస్. టేస్ట్ అయితే బాగుంది. ఎగ్ దోశతో పాటు ఇక్కడ ఇడ్లీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అన్నారు. ఎందుకంటే సో ఇడ్లీ దింపుకొని వస్తానే అయిపోతున్నాయి సెకండ్లోనే. సో చాలా స్మూత్గా ఉందన్నమాట ఇడ్లీ కూడా. చట్నీ సాంబార్ రెండిట్లో డిప్ చేసుకుని తినండి, ఇడ్లీ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. సో చాలా బాగుంటాయి టేస్ట్లు అయితే. సో వీడియో నచ్చినట్టయితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.